ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఫిబ్రవరి 22, 23 తేదీల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకుందాం. ఈ 2 రోజులు సింహ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, ప్రేమపరంగా, కుటుంబ పరంగా కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి ఈ 2 రోజులు గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఇక సింహ రాశి వారికి ఈ 2 రోజులు అయితే గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈ 2 రోజుల్లో ఒకరి వల్ల మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి మాట కావచ్చు, ఒక వ్యక్తి సహాయం కావచ్చు, ఒక వ్యక్తి వల్ల వచ్చే సమాచారం కావచ్చు. ఆ వ్యక్తి వల్ల మీ భవిష్యత్తులో ఒక దిశ అనేది మార్చే విధంగా మాత్రం ఉండబోతుంది. ఆ వ్యక్తి వల్ల మీకు కొత్త అధ్యయనం కూడా మొదలు కాబోతుంది. ఇప్పటి వరకు ఎదురైన అడ్డంకులు, ఆలస్యం, నిరాశ అన్నీ ముగుస్తాయి. మీ సమయం ప్రారంభం కాబోతుంది. మీరు ప్రారంభించిన నిర్ణయాలు, పని మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాయి. మంచి విజయాలు మీకు రాబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీకు అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. మీ పేరు మీ ముందుకు వస్తుంది. పనిలో, మీ బిజినెస్లో లేదా మీ ఫీల్డ్లో ఇప్పటి వరకు కనిపించని మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. రాలేదు అనుకున్న గుర్తింపు ఈ సమయంలో అయితే మీకు వస్తుంది. మీ కష్టానికి ప్రతిఫలం ఈ 2 రోజుల్లో దక్కుతుంది. మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు మీకు లాభదాయకంగా మారుతాయి. ఇది మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో అయితే మీ కుటుంబంలో మీకు మీ మాటకు విలువ అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు అనేవి రాబోతున్నాయి. ఇప్పటి నుంచి మీ జీవితంలో కొత్త అధ్యయనం కూడా మొదలు కాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో అయితే ఒక మాటలు మీకు ఎంతో ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ చుట్టుపక్క వాళ్ళు కావచ్చు. కానీ ఈ సమయంలో వారి ఇచ్చే మంచి సలహా, వారి సపోర్ట్ అయితే మీ భవిష్యత్తును మార్చే విధంగా అనేది ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో మీకు అంతర్గత శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనికి ప్రతిఫలం దక్కుతుంది. ఆధ్యాత్మికంగా మీరు బలపడి పరీక్షలను అయితే సులభంగా బయటపడతారు. చిన్న సమయం కూడా మీకు
పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఎక్కువగా ఉంటారు. మీపై మీ గురించి అపోహలు సృష్టించే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఈ 2 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు చాలా లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తును మార్చే విధంగా ఉండబోతుంది. ఆ నిర్ణయం మీ భవిష్యత్తులో గొప్ప పునాదిగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. గతంలో మీరు ఒకరికి చేసిన సహాయం లేదా డబ్బు సహాయం అనేది మీకు ఈ సమయంలో మంచి ఫలితాన్ని ఇవ్వబోతుంది. ఈ 2 రోజుల్లో అయితే మీ కుటుంబంలో ఉన్న అపార్థాలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. విడిపోయిన భార్యాభర్తలు కూడా కలిసే అవకాశాలు ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అని మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అటువంటి ఆలోచనలు ఈ సమయంలో కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మాత్రం మంచి ప్రశంసలు దక్కుతాయి. మీ శ్రమకు గుర్తింపు అనేది లభిస్తుంది. ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క మీకోసం మీరు ఒక్కరోజు సమయాన్ని కేటాయించుకుంటారు. ఈ రోజున మీరు విశ్రాంతి తీసుకుంటారు. ఒకరోజు మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వల్ల వారి యొక్క ప్రేమ మీకు దక్కుతుంది. మీకు బంధాలు బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో ప్రేమలో ఉన్న వారికి మాత్రం చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. 3వ వ్యక్తి వల్ల చిన్నపాటి అపార్థాలు తలెత్తుతాయి. ఈ 2 రోజుల్లో అయితే సింహరాశి వారు మీ యొక్క భాగస్వామితో మీ మనస్సులోని మాటలను చెప్పడం ద్వారా వారి యొక్క ప్రేమ మీకు ఈ సమయంలో దక్కుతుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారంలో మీకు లాభదాయమైన ఫలితాలే వస్తాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభించడం వల్ల ఈ సమయంలో మీ బంధం మరింత బలపడుతుంది. ఆరోగ్య విషయాన్ని చూసుకుంటే ఆరోగ్యంలో మీకు మానసిక ఒత్తిడి నుండి బయటపడటానికి మీరు యోగా లేదా చిన్నపాటి వ్యాయామం చేయడం మంచిది. ఈ 2 రోజుల్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు చేయకండి. ఈ 2 రోజుల్లో అయితే మీకు అదృష్టం మీ వెంటే ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయాలు దక్కుతాయి. ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీకోసం మీరు కొంచెం సమయాన్ని కేటాయించుకోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కూడా ఈ 2 రోజుల్లో లభిస్తుంది. ఈ 2 రోజుల్లో సింహరాశి వారికి అయితే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగ పరంగా మంచి ఫలితాలు వస్తాయి. ప్రేమలో ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ 2 రోజులు మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది. విద్యార్థులకు మీరు వేసే అడుగులు విజయం వైపు పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి మీ జీవితంలో కొత్త అధ్యయనం కూడా మొదలు కాబోతుంది. ఈ 2 రోజుల్లో అకస్మాత్తుగా డబ్బు చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. అది పాత బాకీలు కావచ్చు. ఈ 2 రోజుల్లో మీరు గతంలో ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే అది తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో గతంలో మీరు చేసిన ఒక సహాయం ఈ సమయంలో మళ్ళీ మీకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఉన్న అపార్థాలు కూడా తొలగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఏ పని చేసినా దైవనామస్మరణతో పనులు మొదలు పెట్టండి. ఖచ్చితంగా పనుల్లో విజయం లభిస్తుంది. ఈ 2 రోజులు మీకు దైవ బలం కూడా అధికంగా ఉండబోతుంది. ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.